చక్కెర, బెల్లం రెండూ చెరుకు నుండి ఉద్భవించాయి. రెండూ ఒకేలాంటి క్యాలరీలను కలిగి ఉన్నాయని, బెల్లం అధికంగా తీసుకోవటం వల్ల దుష్ప్రభావాలు ఉండవచ్చు. బెల్లం గ్లైసెమిక్ సూచిక 84.4. బెల్లం తినాలనుకుంటే రోజుకు 1-2 స్పూన్లు మాత్రమే తీసుకోవాలి. ఇది డయాబెటిక్ వ్యక్తి గరిష్టంగా తీసుకోవచ్చు. చక్కెర, బెల్లం శరీరంపై ఒకే విధమైన ప్రభావాలను చూపుతాయని వైద్యులు అంటున్నారు. బెల్లం అనేది చెరుకు నుండి నేరుగా తయారయ్యే సహజ తీపి పదార్థం. దీని రంగు పసుపు లేదా గోధుమ రంగులో ఉంటుంది. చక్కెర కూడా చెరుకు నుండి వస్తుంది, కానీ ఇది అనేక ప్రాసెసింగ్ ప్రక్రియలకు లోనవుతుంది. ఇది తెల్ల చక్కెరగా మారుతుంది. చక్కెరతో చేసిన పదార్థాలను లేదా నేరుగా చక్కెరను తిన్నప్పుడు అవి వెంటనే జీర్ణమవుతాయి. చక్కెరలో ప్రోటీన్లు, ఖనిజాలు ఏమీ లేకపోవటం వల్ల వేగంగా జీర్ణమవడంతో పాటు అది అంతే వేగంగా రక్తంలో కలుస్తుంది. దాంతో రక్తంలోని గ్లూకోజ్ స్థాయి వెంటనే పెరుగుతుంది. గ్లూకోజ్ పెరగడంతో క్లోమ గ్రంథి ఇన్సులిన్ను విడుదల చేస్తుంది. రక్తంలో పెరుగుతున్న గ్లూకోజ్ను తీసుకోవాలంటూ కణాలకు ఇన్సులిన్ చెబుతుంది. చాక్లెట్లు వంటివి తిన్నప్పుడు కాస్త ఎనర్జెటిక్గా అనిపించడానికి కారణం అదే. బెల్లంలో కొంతవరకు పోషకాలు ఉండటం వల్ల మితంగా తీసుకోగలిగితే కొంతవరకు మేలు. చక్కెరను ఏ రూపంలో తీసుకున్నా శరీరానికి కలిగే లాభం ఏమీ లేదు. చక్కెర బదులు బెల్లం, తేనె లాంటివి తీసుకున్నా అవి కూడా అలవాటుగా మారిపోయే ప్రమాదం ఉంది. శరీరం బరువు అదుపులో ఉండాలన్నా, రక్తంలోని చక్కెర స్థాయిలో స్థిరంగా ఉండాలన్నా తీపిని తీసుకోవటం తగ్గించుకోవటమే మంచిది. మధుమేహాన్ని ఎప్పుడు అదుపులో పెట్టుకునేవారు, ఆహారం విషయంలో జాగ్రత్త తీసుకునేవారు అప్పుడప్పుడు తీపి తినటం వల్ల పెద్ద ప్రమాదమేమీ ఉండదని డాక్టర్లు చెప్పారు. బెల్లం, చక్కెర, తేనె వీటిలో ఏదైనా రోజుకో 20-36 గ్రాములకు మించి తినకూడదని అమెరికన్ హార్ట్ అసోసియేషన్ చెబుతోంది. రోజు తీసుకునే క్యాలరీలలో తీపి వాటా 5% కంటే తక్కువగా ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది.